మా పెదనాన్న కుటుంబం ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయినప్పటి నుంచి ఆ అమ్మవారికి దీపం వెలిగించలేదురా. దానికి కారణం ఎవరు? ఇదిగో ఈ యమునమ్మని పాపం మా అన్న హరికృష్ణ పెళ్లి చేసుకున్నాడని మీరందరూ కలిపి అనరాని మాటలు అని అవమానించి ఊరు నుంచి వెళ్ళగొట్టారు. అప్పట్నుంచి మన ఊరికి కరువు వచ్చింది. అదంతా మర్చిపోయి ఈ ఏడు పండగ దిగుబడి వస్తుందని కొండ మీద ఉన్న అమ్మవారిని మర్చిపోయారా? రే, ఈసారి ఆమె ఆగ్రహించడం కాదు, అందరినీ భస్మం చేసి పారేస్తుంది. ముందు కొండ మీద ఉన్న అమ్మవారి గురించి ఆలోచించండి రా. ఆవిడ ఆగ్రహానికి మా పెదనాన్న కుటుంబాన్ని మళ్ళీ మళ్ళీ బలి చేయకండి రా, బలి చేయకండి. రే, వాళ్ళని వెళ్ళనివ్వండి రా, వెళ్ళనివ్వండి. వీర్రాజు, మనం ఇన్నేళ్ల నుండి కిందే కదా జాతర జరిపిస్తున్నాం. పైగా మన ఊరి ప్రజలకి అమ్మవారి నుండి ఎటువంటి సంకేతము రాలేదు. అమ్మవారి ఆజ్ఞ లేకుండా మనం అమ్మవారి గుళ్ళోకి వెళ్లడం అసాధ్యం. ఎప్పుడో జరిగిన విషయాల గురించి ఇప్పుడు చర్చించుకోవడం అనవసరం. అయినా భక్తవత్సలం గారి కుటుంబం మీద ఊరి ప్రజలందరికీ మంచి మమకారం ఉంది, కానీ వివక్ష లేదు. అయ్యా, మీరు మీ కుటుంబ సభ్యులతో పూజ జరిపిస్తే ఊరు క్షేమంగా ఉంటుంది. దయచేసి కాదనకండి. అలాగే, తప్పకుండా వచ్చి పూజ జరిపిస్తాం. రామ్మా, రా కూర్చో. ఫ్యాక్టరీ విషయంలో నీ ప్లాన్ ఏంటన్నయ్య? మీ విహారీ అంత షాక్ ఇచ్చాక ప్లాన్ గురించి ఏమీ ఆలోచించలేదమ్మా. అన్నట్టు నీకు పరిచయం చేయలేదు కదా, ఈయన నా కొడుకు అమిరాజు, ఎంఎస్సి అగ్రికల్చర్. ఊళ్ళో వాళ్ళకి పంట చేతికొచ్చే టైం అయిందంట కదన్నయ్య? అవునమ్మా, 3 రోజుల్లో కోతలు పెట్టుకుంటున్నారు. అందుకే కదా జాతర ఉందని మిమ్మల్ని కూడా ఆపింది. ఈ ఊళ్ళో జనాలకి ఆ విహారీ లక్ష్మి మీద నమ్మకం లేకుండా చెయ్యాలి. సేంద్రియ వ్యవసాయం వర్కౌట్ కాదని కూడా నిరూపిస్తే రైతులు ఖచ్చితంగా వాళ్ళ నిర్ణయం మార్చుకుంటారు. మీరు అనుకున్నట్లు ఫ్యాక్టరీ వాళ్ళకే భూములిస్తారు. అవును, తను చెప్పేది కరెక్టే. ఇప్పుడు మనం ఏం చేద్దాం? నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఏంట్రా అది? అబ్బబ్బా, ఇది పర్ఫెక్ట్ ప్లాన్. ఇలా చేస్తే ఖచ్చితంగా మనం అనుకున్న పని జరుగుతుంది. ఈరోజు రాత్రికే ప్లాన్ అమలు చేస్తాము. సరే, ఎవ్వరికి ఏ అనుమానం రాకుండా చేసే.
నేనొస్తాను. మంచిదమ్మా. అమ్మో. అబ్బా కొడుకులు ఇద్దరు మందు కొట్టి ఈ మందు కొట్టమని చెప్పి ముందు వెనక నన్ను కొడుతున్నారు. అరవకు, ముందు పంచు. కొట్టేతానండి. సారీ అయ్యా. వెళ్ళు. హలో అవును నాన్న, ఈ పొలాలన్నిటికీ ఈ మందు చల్లాలంటే ఈ రాత్రి సరిపోదు కదా, మరి ఎలా నాన్న? నానా ఈ 2 ఎకరాలకు కొడితే చాలు. పురుగు ఒక్కసారి వచ్చిందంటే మొత్తం మొత్తం చుట్టుపక్కల పొలాలన్నిటికీ పాకేస్తుంది. అంతేలే, పంట పండించాలంటే టైం పడుతుంది గాని నాశనం చేయాలంటే ఎంతసేపు నాన్న? కొట్రా. అయిపోయా, అంతా అయిపోయా. పంట మొత్తం నాశనం. 20 కోట్ల కమిషన్ మనకే.